కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవం. సార్ 10 days లీవ్ కావాలి. ఏంటి 10 రోజులు లీవ్ కావాలా? ఎందుకమ్మా మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? కాదు సార్, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్స్ ఉన్నాయి. కలెక్టర్ అవుతావా? నువ్వు కలెక్టర్ అవుతావా? చత్తుడుచుకునే దానివి నువ్వు కలెక్టర్ అవుతావా? కలెక్టర్ అవ్వడం అంటే చత్తుడిచినంత ఈజీ కాదమ్మా. విన్నారా సార్? కలెక్టర్ అవుతుందంట. చెత్తుడి షెటర్లు కూడా కలెక్టర్ అవుతారంటే మీరు పిఎం, నేను సీఎం కావాలా సార్? నీకు పెద్ద పెద్ద ఆశలే ఉన్నాయమ్మా. అది ఆశ కాదు సార్, పిచ్చి. అందుకే సార్ దాని మొగుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పోయి చాయ్ తీసుకురా పో. సరే సార్. ఈ మాటలు నాకు కొత్త ఏం కాదు, కానీ ఎన్ని రోజులని పడాలి? వీళ్ళందరి నోర్లు మూయించాలంటే నేను అనుకున్నది సాధించి చూపించాలి. ఏందమ్మా ఇంత లేటు? రోజు లేట్ వస్తున్నావు అటేంది? సార్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నా. ఇంకా పిచ్చిపోలే? ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే నెక్స్ట్ టైం నుంచి పనిలోకి రానియా పో. కలెక్టర్ అవుతుందట, కలెక్టర్. మౌనిక రమ్మని వచ్చిందా సార్? వచ్చింది సార్, బయటనే ఉంది. మౌనిక, మౌనిక, మౌనిక. సార్ ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినిపించట్లే? కలెక్టర్ కదా సార్, మన మాట ఏమి వింటుంది? మొహం అలానే ఉంది కానీ పోయి టీ తీసుకురాపో. యూపీఎస్సీలో సత్తా చాటిన తెలుగు బిడ్డ మౌనిక ఆల్ ఓవర్ ఇండియాలో 82nd ర్యాంక్ సాధించింది. ఈమె జిహెచ్ఎంసీలో పనిచేస్తూ కష్టపడి చదివి యూపీఎస్లో ర్యాంక్ సాధించింది. ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచింది. ఈమె ఉదయం జిహెచ్ఎంసీ స్వీపర్గా పనిచేస్తూ పని అయిపోయాక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యింది. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడి చదివి ర్యాంక్ సాధించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి అమ్మాయికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అభినందనలు తెలుపుతూ సీఎం గారు ట్వీట్ చేయడం మౌనిక, నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. పట్టుదల ఉంటే పాతాళంలో ఉన్నా పైకి రావచ్చట. నేను చూస్తే నాకు అలా అనిపిస్తుంది. మేము ఎన్ని అన్నా ఇవేవి పట్టించుకోకుండా నీ పట్టుదలతో సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.